ఢిల్లీలో తరుణ్ అనే ఒక దళిత హిందూ యువకుణ్ణి దాదాపు 20 మంది ముస్లింలు అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. రీజన్ ఏంటో తెలుసా? తరుణ్ ఇంట్లో 11 సంవత్సరాల ఒక చిన్న పాప ఉంటుంది. హోలీ రోజు ఆ అమ్మాయి ఆడుకుంటూ కలర్ నిండిన ఒక బెలూన్ని కింద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన వేస్తే ఆ బెలూన్ కరెంట్ వైర్లకు తగిలి రోడ్డు పైన వెళ్ళి పగిలింది. సరిగ్గా అదే సమయంలో ఒక ముస్లిం మహిళ అక్కడి నుంచి వెళ్తుంటే ఆమె డ్రెస్ పైన కొద్దిగా కలర్ పడింది. ఆ కలర్ పడ్డ వెంటనే ఆ మహిళ ఫ్యామిలీ పైన ఇష్టం వచ్చినట్టుగా కోపంతో అరవడం మొదలుపెట్టింది. ఆ హిందూ ఫ్యామిలీ మొత్తం బయటికి వచ్చి ఆమెకు క్షమాపణలు కూడా కోరారు. కానీ ఆ ముస్లిం మహిళ అక్కడితో ఆగకుండా వెళ్ళి తమ వాళ్లకు చెప్పి ఒక 20 మందిని తీసుకొచ్చి ఈ ఫ్యామిలీ పైన దాడి చేయించింది. గమనించండి, ఈమె పైన ఎవరు కూడా కావాలని కలర్ వేయలేదు. చిన్న పాప వేసిన కలర్ మిస్టేక్లో కొద్దిగా ఈమె డ్రెస్ పైన పడింది. అయితే ఈ గొడవ మొత్తం జరుగుతున్నప్పుడు తరుణ్ ఇంట్లో లేడు. తర్వాత కొద్ది సమయానికి తరుణ్ ఇంటికి వస్తుంటే వీళ్ళ ఇంటిపైన దాడి చేస్తున్న ఆ ముస్లిం గూండాలు ఈ తరుణ్ పైన కూడా విచ్చలవిడిగా దాడి చేశారు. తరుణ్కి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అతన్ని ఎందుకు అటాక్ చేస్తున్నారో కూడా తెలియదు. ఈ గూండాలు ఐరన్ రాళ్లతో ఈ అబ్బాయి పైన దాడి చేశారు. చివరికి ఒక పెద్ద బండరాయిని ఇతని ఛాతీ పైన వేశారు. మొత్తంగా చంపేయాలి అనే ఉద్దేశంతోనే ఇతనిపైన దాడి చేశారు. తరుణ్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అతను అక్కడే చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, తరుణ్ని అతి దారుణంగా కొట్టి చంపిన ముస్లిం గూండాల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మరి ముస్లింలపైన కూడా దాడులు జరుగుతున్నాయి కదా అని. ముస్లింలపైన దాడులు జరిగితే హిందువులు దానికి అగెన్స్ట్గా మాట్లాడతారు. ఉదాహరణకి మొన్న జరిగిన కోవా ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ముస్లిం వ్యక్తికి ఎక్కువగా సపోర్ట్ చేసింది మన హిందువులే. మరి ఈ తరుణ్కి సపోర్ట్గా ఎంతమంది ముస్లింలు మాట్లాడారు? ఎంతమంది ముస్లింలు వీడియోస్ చేశారు? ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చనిపోయింది ఒక దళిత యువకుడు. దీని గురించి భీమ్ ఆర్మీ, అంబేద్కర్ కట్టర్ ఫాలోవర్స్ ఎవరు కూడా పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కూడా చేయడం లేదు. కానీ సపోర్ట్గా ఎవరు వచ్చారో తెలుసా? బజరంగ్ దళ్ వాళ్ళు. తరుణ్ మా తమ్ముడు, మా హిందువు అని అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఢిల్లీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేలా చేసింది. ఈ దాడి చేసిన ముస్లిం గూండాల ఇళ్లను కూల్చేసింది. ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి విన్నప్పుడు అనిపిస్తుంది, ప్రతి రాష్ట్రానికి యోగి లాంటి ఒక సీఎం కావాలి. మీలో చాలా మంది యోగి గారిని ప్రో హిందూ అనుకుంటారు, కానీ కాదు. అతను అసలైన సెక్యులర్. యోగి అండర్లో ముస్లింలు కూడా ఎంతో పీస్ఫుల్గా ఉంటున్నారు. ఇక్కడ ఉన్న చిల్లరగాళ్లకు అది అర్థం కాదు. నేనైతే తరుణ్ని అటాక్ చేసిన అందరికీ యోగి గారి లెవెల్లో ఎన్కౌంటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ముస్లింలు హిందువులపైన అటాక్ చేసినా, హిందువులు ముస్లిం పైన అటాక్ చేసినా ఇదే శిక్షను విధించాలి. ఈ వీడియోని అన్ని మతాలు సమానం, అందరూ ఒకటే అని మాట్లాడే ఫేక్ సెక్యులర్ గాళ్ళకి షేర్ చేయండి.